హాయ్ హలో వెల్కమ్ టు 60 నేను మీ ప్రశాంత్. సో సిగ్నల్ జంప్ చేస్తుండగా చాలా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే కార్లో ఒక వ్యక్తి వెళ్తుండగానైతే చాలా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఇది ఎక్కడో కాదు, సికింద్రాబాద్లో అయితే జరిగింది. సో చూడొచ్చు మనం ఇక్కడ ఆ కార్ని అయితే చూడొచ్చు. ఎంత స్పీడ్ వస్తున్నాడో. అయితే సిగ్నల్ జంప్ చేస్తామని అనుకున్నాడు, కానీ సిగ్నల్ అయితే జంప్ చేస్తూ ఉండగా అక్కడ నుంచి అయితే ఒక కార్ వచ్చి అయితే ఢీకొన్నది. అప్పుడు ఈ కార్ అయితే చాలా 3 పల్టీలు అయితే కొట్టడం అయితే జరిగింది. అయితే అందులో ఉన్న వారికి అయితే ఎవరికైతే ఏమైతే కాలేదు ప్రజెంట్ అయితే. కానీ సో ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి. ఎన్ని సిగ్నల్స్ అయితే ఎవ్వరు కూడా పాటించడం లేదు. అండ్ చాలా మంది అయితే సిగ్నల్స్ ఇలానే జంప్ చేస్తున్నారు, ఇలానే చాలా యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి. అయితే మన 60 తరపున ఏం చెప్తున్నాం అంటే, చాలా మంది అయితే సిగ్నల్స్ పాటించండి అండ్ మన ప్రాణాలు ఎంతో విలువైనవి. అలాగే మన ఇంట్లో కూడా చాలా మంది అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎంత రోడ్డు ప్రమాదం అయితే జరిగిందో. ఇప్పుడైతే ఆ కార్ అయితే 3 పల్టీలు కొట్టినప్పటికైతే వాళ్ళైతే ఇప్పటికైతే సురక్షితంగా అయితే ఉన్నారు. అలాగే ఏంటంటే కొంచెం ఆ ఎయిర్ బ్యాగ్స్ వల్ల అయితే కొంచెం ప్రమాదం అయితే తప్పింది. అదే బైకో ఇంకా వేరే వెహికల్ అయితే ఆటోన అయితే వాళ్ళ ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయేవారు. కొంచెం 3 పల్టీలు కొట్టినప్పటికైతే ప్రమాదం అయితే తప్పిందనే చెప్పొచ్చు. కానీ ఇది ప్రస్తుతం వచ్చేసి అయితే మన సికింద్రాబాద్ జేబీఎస్ అయితే ఉంది కదా, జేబీఎస్ సిగ్నల్ దగ్గర అయితే ఈ ప్రమాదం అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. అలాగే ప్రస్తుతానికైతే ఇక్కడైతే ఎవరికైతే ఏం కాలేదు. సో మళ్ళీ ఒకసారి అయితే విజువల్ చూద్దాం. సో చూడండి, అక్కడ నుంచి అయితే ఆ కార్ ఎంత ఫాస్ట్గా వస్తుందో, సిగ్నల్ పడ్డప్పటికీ కూడా అంత ఫాస్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ బయట కార్ అయితే ఏం తప్పు లేదని అయితే చెప్పొచ్చు, ఇతని అయితే చాలా పెద్ద తప్పు ఉందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి అంత ఫాస్ట్గా సిగ్నల్ పడ్డప్పటికీ కూడా అంత ఫాస్ట్గా అయితే రావడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్న పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న సిబ్బంది అయితే వెంటనే వాళ్ళనైతే కాపాడడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికైతే వాళ్ళకైతే ఏం జరగలేదు. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సిగ్నల్స్ని అయితే ప్రతి ఒక్కరైతే పాటించండి. సిగ్నల్స్ అనే కాదు, ఎక్కడ వెళ్ళినా కానీ హైదరాబాద్లో మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి, అండ్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి, అంటే మనం గల్లీలలో చూసుకున్నా కానీ నార్మల్గా చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. సో మీరు చాలా జాగ్రత్తగా. అలాగే ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి, సో వర్షాకాలం కూడా అక్కడక్కడ డ్రైనేజీలు ఓపెన్ అవ్వడం కానివ్వండి అలా. సో చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో డ్రైవ్ స్లో, డ్రైవ్ సేఫ్.